అందుకే ఈరోజు తెలంగాణ వాంటెడ్ టు రైజ్, తెలంగాణ వాంటెడ్ టు కాంపీట్ విత్ న్యూయార్క్, సౌత్ కొరియా ఆర్ అదర్ కంట్రీస్. అందులో భాగంగా ఈరోజు ఇలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ ప్రారంభించే యూనిట్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులను సరైన సమయంలోనే వాళ్ళకి ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలను తీసుకురావడం జరిగింది. అందుకే ఈరోజు ఇలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ ప్రారంభించే పరిశ్రమలను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా నేను శ్రీధర్ బాబు గారు రావడం, పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతోని, వాళ్ళని ప్రోత్సహించాలన్న ఆలోచనతోని ఒక సక్సెస్ స్టోరీని తెలంగాణలో రాయాలని ఈరోజు బల్క్ డ్రగ్స్లో దేశంలో ఉత్పత్తి చేసే దాంట్లో 40% బల్క్ డ్రగ్స్ ఓన్లీ హైదరాబాద్ నగరం నుంచే ఈరోజు మనం అందిస్తున్నాము అని అంటే ఇది ఒక గొప్ప విజయం. మన ప్రపంచాన్ని పట్టి ఒక చావు భయాన్ని ప్రపంచానికి కల్పించిన కోవిడ్ వ్యాక్సిన్లో అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ని 3 వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచి, జినోమ్ వ్యాలీ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నగరం నుంచి ప్రపంచానికి అందించడం అంటే ఈరోజు ప్రపంచమే మన వైపు తిరిగి చూసే విధంగా ఈరోజు ఫార్మా రంగంలో మనం రాణించడం జరిగింది. సిలికాన్ వ్యాలీలో ఐటీ, ప్రపంచ దిగ్గజాలైన ఐటీ కంపెనీలు ఈరోజు నడుస్తున్నాయంటే ఆ కంపెనీల సీఈఓలు మన ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు. ఈరోజు వరల్డ్ బ్యాంక్ చైర్మన్, సిఎండిగా ఉండే అజయ్ బంగా స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సత్య నాదెల్లా హైదరాబాద్ స్టూడెంట్, శంతను నారాయణ్ హైదరాబాద్ స్టూడెంట్, ప్రేమ్జీ వసు హైదరాబాద్ స్టూడెంట్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్. ఈరోజు పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలకు సీఈఓలుగా మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఈరోజు ప్రపంచంలోనే గొప్ప కంపెనీలకు ఈరోజు సీఈఓలుగా రాణించారు. ఇది ఒక గొప్ప సక్సెస్ స్టోరీ హైదరాబాద్ నగరానికి ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి. అందుకే ఆ సక్సెస్ స్టోరీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంతో పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. తెలంగాణలో ఉండే నిరుద్యోగ యువకులకు లక్షలాది ఉద్యోగాలను ఈరోజు ప్రైవేట్ పరిశ్రమలలో కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. భవిష్యత్తులో ఇంకా వేలాది ఉద్యోగాలు ఇచ్చినా 30 లక్షల నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలి. ప్రైవేట్ రంగంలోనే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే జీతం 2.5-3 లక్షల రూపాయలు. కానీ అదే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలో ఈరోజు మనం పత్రికలలో చూస్తున్నాం, సంవత్సరానికి వాళ్ళ ప్యాకేజీలు 5 కోట్లు 10 కోట్ల రూపాయల ప్యాకేజీలు వస్తున్నాయి. రీసెంట్గా IIIT స్టూడెంట్కి 1.5 crore ఆయన ప్యాకేజ్ వచ్చిందంటే నెలకు వాళ్ళ జీతభత్యాలు ఎంత వస్తున్నాయో చూడండి. సో అందుకే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో అంది వచ్చే అవకాశాలను ఈరోజు అందిపుచ్చుకోవాలి. 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని ఈరోజు పునరుద్ధరించడం ద్వారా పెద్ద యూనివర్సిటీలతో మనం పోటీ పడే విధంగా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఈరోజు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈరోజు మనం ఒక కమిటీని అపాయింట్ చేసినాం. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తొందరలోనే తీసుకురాబోతున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి భవిష్యత్ ప్రణాళికల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది. అదేవిధంగా నిన్నమన్న సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా,
మీకు పరిష్కారం కావాలనా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి. వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకులో నుంచి రుణాలు కానీ, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతుల ప్రయోజనము, పెట్టుబడిదారుల ప్రయోజనము. ఇంతకుముందే మిత్రులు శ్రీధర్ బాబు గారు వస్తూ చెప్తున్నారు, మనం డేటా సెంటర్స్ని అత్యధికంగా ఈ ప్రాంతంలో అడుగుతా ఉన్నారు. డేటా సెంటర్స్ని ఇక్కడ పెట్టాలి అని అంటే విద్యుత్తుతో పాటు నీరు కూడా అవసరము అని. మరి కృష్ణానది నుంచి నీటిని తరలించాలన్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు నుంచి మనము పవర్ కనెక్షన్స్ తీసుకోవాలన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేదు. దేశంలో ఏకైక రాష్ట్రం పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఈరోజు పోర్ట్ కనెక్టివిటీ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండస్ట్రీస్ వస్తాయి. దానికి అందుకే మచిలీపట్నం పోర్ట్కి డైరెక్ట్గా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి 12 లేన్ ఎక్స్ప్రెస్ హైవే విత్ కంట్రోల్డ్ యాక్సెస్ విత్ రైల్వే కనెక్టివిటీతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనుమతులు అడిగినాం. ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో కూడా మనకు సయోధ్య ఉండాలి, పక్క రాష్ట్ర సహకారం కూడా ఉండాలి. పక్క రాష్ట్ర సహకారం లేకుండా, సయోధ్య లేకుండా మచిలీపట్నం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ పోర్ట్ కనెక్టివిటీ తెలంగాణ రాష్ట్రానికి రాదు. తెలంగాణ రాష్ట్రానికి పోర్ట్ కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్ర సహకారం ఉండాలి. అదేవిధంగా పక్క రాష్ట్రానికి కూడా అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి. నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు కడితే సరిపోదు. భవనాలలో వచ్చే పరిశ్రమలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం. వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి. పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు. అది కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, పక్కనుండే రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు. పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వేయండి. మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో, తెలంగాణ రక్తంలో ఉన్నది. సంపూర్ణంగా మేము సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తామని తెలియజేస్తూ మరొక్కసారి పరిశ్రమ స్థాపించిన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది.
రేపటి భవిష్యత్తు నగరమే భారత్ ఫ్యూచర్ సిటీ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రాజేంద్రనగర్ ప్రాంతంలో ఒక అద్భుతమైన నగరం రాబోతుంది. రేపటి భవిష్యత్తులో ప్రతిష్టగా గొప్పగా ఇప్పుడున్న దాంట్లో మీరు ఎక్కడుంటారంటే జూబ్లీ హిల్స్లో ఉంటున్నామని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుకుంటుంటారు. అదొక స్టేటస్ సింబల్ లాగా రాబోయే 10 ఇయర్స్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నాం అని చెప్పుకోవడం ఒక స్టేటస్ సింబల్గా మారుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు అగ్వకు భూములు అమ్ముకోకండి. మీ భూముల విలువ తొందరలోనే పెరుగుతుంది. అదే సమయంలో అభివృద్ధి కూడా సహకరించండి. అభివృద్ధికి సహకరించకపోతే ఈ ప్రాంతంలో అభివృద్ధి రాదు. అభివృద్ధి రాకపోతే మీ భూముల విలువ మీ ఆస్తుల విలువ పెరగదు. అభివృద్ధికి సహకరించండి. ఈ సహకారంతో మీరు రాష్ట్రము రెండు అభివృద్ధి చెందుతాయి. ఆ విధంగా సహకరించే ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వానికి సహకరిస్తున్న కేఎల్ఆర్ గారిని, మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా వారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులు.